నమస్తే. వెల్కమ్ టు యశోద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం మీ యొక్క మీనరాశి వారికి 2026 సెకండ్ హాఫ్ అంతా కూడా ఎలా ఉంటుందో క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. సో, అంతకుముందు ఒక చిన్న ఓవర్‌వ్యూ ఆఫ్ యువర్ ఫస్ట్ హాఫ్ గనుక చూసుకుంటే, సో, కంప్లీట్‌గా మీ మీనరాశి వారంటేనే ఒక ఎమోషనల్ పీపుల్ అండ్ టూ మచ్ ఆఫ్ ఎమోషనల్ థింకింగ్ అనేది ఉంటుంది. అండ్ జన్మ రాశ్యాధిపతి, దశమాధిపతి గురుడు అవ్వడం మూలన వైస్ డెసిషన్ మేకింగ్ ఉంటుంది. అండ్ మంచి సజెషన్స్ అనేది కూడా ఇవ్వగలుగుతారు అవతల పీపుల్‌కి. అండ్ మంచి గైడెన్స్ కూడా ఇవ్వగలుగుతారు. ఇలాంటి కైండ్ ఆఫ్ పీపుల్ మీకు కూడా ఈ 2026 ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక సీ ఆఫ్ కన్‌ఫ్యూజన్ లైక్ ఒక సముద్రం లాంటి గందరగోళం అనేది ఎక్కువగా ఫేస్ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా ఫేస్ చేస్తూ ఒక మంచి మంచి ఆలోచనలు వస్తూ ఉన్నా కూడా అవి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియక దారి దొరకకుండా ఉండి ఆగిపోవడం గానీ, అండ్ వచ్చిన మంచి ఆలోచనల్ని మర్చిపోయిన సిట్యుయేషన్స్ కూడా చాలా వరకు ఫేస్ చేస్తూ ఉంటారు. సో, కాకపోతే ఈ 2026 సెకండ్ హాఫ్ అంతా కూడా కొంచెం దానికంటే బెటర్‌గా ఉందన్నమాట. సో, ఆఫ్‌కోర్స్ పాజిటివ్స్, నెగెటివ్స్ 2 కూడా ఉన్నాయి. సో, పాజిటివ్స్ అనేది కొంచెం బెటర్‌గా ఉన్నాయి. అంటే మీ చేతుల్లో అండ్ ఫ్రీ విల్ అనేది ఎక్కువగా ఉందన్నమాట ఈ టైమ్ పీరియడ్‌లో. అండ్ ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ యాస్పెక్ట్ డిస్కస్ చేద్దాం. సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఆ వీడియోకి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేస్తే ఏంటంటే యూట్యూబ్ అల్గోరిథం అనేది ఇంకో 10 మందికి పుష్ చేస్తుందన్నమాట. అలా పుష్ చేసినప్పుడు వారికి ఉపయోగపడే పాయింట్ మన వీడియోలో ఏదైనా చెప్పి ఉంటే వారికి బాగా హెల్ప్ అవుతుంది. మీకు తెలియకుండానే ఒకరికి హెల్ప్ చేసిన వారు అవుతారు. సో, సరే ఫైన్. సో, స్టార్ట్ చేస్తే గనుక వీడియో అనేది సో, ముందుగా ప్లానటరీ ప్లేస్‌మెంట్స్ అండ్ ట్రాన్సిట్ డేట్స్ గనుక చూసుకుంటే, సో, ఆగస్టు 2న రాహు ఈ యొక్క ధనిష్ట నక్షత్రంలో గోచార సంచారం చేస్తూ ఉన్నారు. సూర్యుడు ప్రతి నెల 16వ తేదీ 16న ఈ యొక్క రాశి మారుతూ ఉన్నారు. అండ్ ఈసారి అతిచార గురుడు యొక్క గోచారం వల్ల ట్రాన్సిట్ ప్లేస్‌మెంట్ వల్ల సో, గురుడు సింహరాశిలోకి అక్టోబర్ 25న రాబోతూ ఉన్నాడు. అండ్ ఆఫ్టర్ 1.5 ఇయర్స్ రాహు, కేతువులు ఈ రాశులు మారుతూ ఉన్నారనమాట. మకర, కర్కాటక రాశులకి. మీ యొక్క పంచమ, లాభ స్థానాల్లోకి. సో, వీటిని బేస్ చేసుకొని ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తా. సో, ముందుగా కెరియర్‌కి సంబంధించిన విషయాన్ని గనుక చూసుకుంటే, ఈ టైం పీరియడ్‌లో కొంచెం మంచి మూవ్‌మెంట్ అనేది బాగుందనమాట. ఎందువల్ల అంటే, ఈ రాహు ఈ లాభస్థానంలోకి వెళ్ళిపోవడం, గురుడు షష్ఠ స్థానంలోకి వెళ్ళడం. అతి ముఖ్యంగా గురుడు షష్ఠ స్థానంలోకి వెళ్ళడం అనమాట. దాని ద్వారా ఏంటంటే, వర్క్ ప్లేస్ పాలిటిక్స్ కావచ్చు, వర్క్ ప్లేస్‌లో ఉన్న ఇష్యూస్ కావచ్చు, అన్నీ కూడా క్లియర్ అయ్యి, మీరు ఎదగడానికి, మీకు రికగ్నైజేషన్ రావడానికి మంచి అవకాశాలు క్రియేట్ అవుతాయి. మీరు పాస్ట్‌లో చేసేసిన వర్క్‌కి గావచ్చు, మీరు ఆన్‌గోయింగ్ పడుతున్న కష్టానికి గావచ్చు, మంచి రికగ్నైజేషన్ అనేది అక్టోబర్ 25 తర్వాత వస్తుందనమాట. సో, ఇదే టైం పీరియడ్‌లో కష్టాలు కూడా ఎక్కువవుతాయి. ఎందుకంటే గురుడుకున్న స్వభావం ఆయన ఉన్న రాశిని ఎక్స్‌పాండ్ చేయడం. సో, ఆరో స్థానం అంటే శత్రు, రోగ, రుణ స్థానాలనమాట. అండ్ కష్టానికి సంబంధించిన స్థానం కూడా. సో, అంతర్గత శత్రువులు ఎక్కువవ్వడం కానీ, అండ్ కాస్త కష్టం అనేది ఎక్కువ పెరగడం కానీ, వర్క్ ప్రెషర్ అండ్ లోడ్ ఎక్కువ అవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. బట్ గురుడు పూర్ణ శివుడు అవ్వడం మూలాన మీకిక్కడ వచ్చిన వర్క్ ప్రెషర్ కావచ్చు, వర్క్ లోడ్ కావచ్చు చాలా మేనేజబుల్‌గా ఉంటుందనమాట. సో, ఈ టైం పీరియడ్‌లో మీకు ఎంత కష్టం వచ్చినా సరే కొంచెం మేనేజ్ చేసుకుంటూ వర్క్ చేశారంటే అట్‌మోస్ట్ రికగ్నైజేషన్ అనేది వస్తుంది. చాలా వరకు గుర్తింపు అనేది వస్తుంది. అది రావడం ద్వారా లైఫ్‌లో చాలా వరకు గ్రో అవుతారనమాట. సారీ మీకు అప్పటినుంచి చాలా సేపటి నుంచి అన్ని రాసులకి కవర్ చేసి చెప్తూ ఉండడం వల్ల మాట కాస్త తడబడుతోంది. సో, ఇది మీ మీనరాశి చాలా లాస్ట్ రాశి కాబట్టి కాస్త మాట తడబడుతుంది. సారీ ఫర్ దట్. నాకు నత్తుందని అనుకోకండి. అలాంటివేం లేదు. సో, జస్ట్ అప్పటినుంచే మాట్లాడుతుండడం వల్ల కొంచెం ఇబ్బందయింది అంతే. సో, ఈ టైం పీరియడ్‌లో ఒక మంచి యాక్షన్ ప్లాన్ గనుక చూసుకుంటే మీకు ఆఫీస్‌లో వచ్చే బాధ్యతలకు భయపడకుండా కాస్త కంప్లీషన్ కోసం ప్రయత్నించండి. లైక్ పర్ఫెక్షనిజం ఇలాంటి వాటి వైపు చూడకుండా కంప్లీషన్ వైపు ప్రయత్నించారు అంటే మీకు ఈవెన్ దో మీరు చేసిన వర్క్‌లో పర్ఫెక్షనిజం సరిగ్గా లేకపోయినా కూడా మీకు బెస్ట్ రిజల్ట్స్ అండ్ అవుట్‌పుట్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకా వెల్త్‌కి సంబంధించి ధనానికి సంబంధించిన విషయాన్ని గనుక చూసుకుంటే డిసెంబర్ తర్వాత మీ ఇన్‌కమ్ లెవెల్స్ అనేది చాలా వరకు పెరుగుతాయన్నమాట. ఎందువల్ల అని గనుక చూసుకుంటే రాహు లాభస్థానంలోకి వెళ్తూ ఉన్నారు. మీకు మకర రాశిలోకి వెళ్తూ ఉన్నారు. అలా వెళ్ళినప్పుడు ఏంటంటే ఫారిన్ గెయిన్స్ అనేది చాలా బావుంటుంది. మీరు ఫారిన్ ట్రావెల్స్ చేయాలనుకున్నా చాలా బావుంటుంది. అండ్ మీ సోషల్ నెట్వర్క్ నుంచి, ఫ్రెండ్ సర్కిల్ నుంచి రావాల్సిన డబ్బులు కావచ్చు, అండ్ మనీ జనరేషన్‌కి సంబంధించిన సోర్సెస్ కావచ్చు, ఇలాంటివన్నీ క్రియేట్ అవుతుంది. అండ్ రావాల్సిన డబ్బులు బాగా వస్తుంది. అండ్ కొత్త కొత్త ఆలోచనలనేది వస్తాయన్నమాట. మీరు జీవితంలో లాభం పొందడానికి, గెయిన్స్ పొందడానికి మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ గానీ, అండ్ కొత్త కొత్త ఆలోచనలు రావడం కానీ, అలాంటివి రావడం ద్వారా వాటిని ఇనిషియేట్ చేయడం ద్వారా మీకు వాటి నుంచి గెయిన్స్ అనేది బాగా రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది. ఈ టైం పీరియడ్‌లో ఏదైనా కొత్త ఆలోచనలొస్తే వాటిని ఖచ్చితంగా ఇగ్నోర్ చేయకండి. సో, ఇగ్నోర్ చేస్తే ఇబ్బంది పడతారు. సో, ఇగ్నోర్ చేయకుండా వాటిపైన వర్క్ చేయడానికి ప్రయత్నించండి. చాలా వరకు మంచి గెయిన్స్ అనేది వస్తుంది. సో, డిసెంబర్ వరకు కూడా కాస్త అనవసరపు ఖర్చులు ఏది కూడా పెట్టకుండా కాస్త ఉండండి. అండ్ ఫైనాన్షియల్ సేవింగ్స్ చేసుకోండి. డిసెంబర్ తర్వాత వచ్చే అవకాశాలని వదులుకోవద్దండి. సో, ఇది ఒక వన్ లైన్ స్టేట్మెంట్ లాంటిది. ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వండి.
నెక్స్ట్ ఇంకా రిలేషన్‌షిప్స్‌కి సంబంధించిన విషయాన్ని గనక చూసుకుంటే, సో రిలేషన్‌షిప్స్‌లో ఉన్న చిన్న చిన్న గొడవలన్నీ కూడా చాలా వరకు సర్దుమణుగుతాయన్నమాట. చాలా వరకు బెటర్‌మెంట్ అవుతాయి. సో ఈవెన్ దో మీ జన్మ రాశ్యాధిపతి అయిన గురుడు షష్ఠ స్థానంలోకి గోచార సంచారం చేసినప్పటికీ కూడా, సో చిన్న చిన్న ఇష్యూస్ అవి ఉండేటివన్నీ కూడా చాలా వరకు తగ్గుతాయన్నమాట. సో ఎందుకంటే రాహు లాభస్థానంలోకొచ్చాడు, కేతు పంచమంలోకొచ్చాడు. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం ఆఫ్‌కోర్స్ డే డ్రీమింగ్ కూడా ఎక్కువొచ్చేస్తుంది. అంటే పగటి కలలు ఎక్కువ కనడం కూడా ఎక్కువొచ్చేస్తుందన్నమాట ఈ టైం పీరియడ్‌లో. సో పగటి కలలు ఇలాంటివేవి కూడా కనకుండా మీ పార్ట్నర్‌తో ఎక్కువగా మాట్లాడడానికి, వారితో టైమ్ స్పెండ్ చేయడానికి ప్రయత్నించండి. ఓపెన్ అప్ అయ్యి అన్నీ కూడా మాట్లాడడానికి ప్రయత్నించండి. చాలా వరకు మీకు ఉన్న చిన్న చిన్న సమస్యలు ఎందుకని పర్టిక్యులర్‌గా చిన్న చిన్న సమస్యలను పాయింట్ ఔట్ చేస్తున్నాను అంటే, ఇప్పుడు జరగబోయే ఈ గోచారం యొక్క కేపబిలిటీ అనేది చిన్న సమస్యలను పరిష్కరించడానికి మాత్రమే ఉందన్నమాట. పెద్ద పెద్ద సమస్యలు డైవోర్స్ కావచ్చు, కొట్లాటలు కావచ్చు, ఇలాంటి హెవీ ఇష్యూస్ ఏదైనా ఫేస్ చేస్తూ ఉంటే వాటిని క్లియర్ చేసేంత సామర్థ్యం ఈ ప్రస్తుత గోచారానికి లేదు. సో ఎందువల్ల అంటే మీ జన్మరాశ్యాధిపతి పంచమ, షష్ఠ స్థానాల్లోకి అండ్ పంచమంలోకి కేతువు రావడం ఇలాంటివి జరిగినప్పుడు కాస్త షార్ట్ టెంపర్ కూడా ఎక్కువైపోతుంది. టక్కున కోపం వచ్చేసేయడం అయిపోతుందనమాట. పెద్ద గొడవల్లో టక్కున కోపం వచ్చిందంటే ఇంకా పెద్దవవుతాయి తప్ప చిన్నవవ్వవు అండ్ ఇష్యూస్ క్లియర్ అవ్వవు. చిన్న చిన్న సమస్యలు ఉంటేనే కొంచెం కాంప్రమైజ్, కొంచెం అడ్జస్ట్‌మెంట్స్ చేసుకొని క్లియర్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. సో కాబట్టి పర్టిక్యులర్‌గా అది మెన్షన్ చేశాను. చిన్న సమస్యలు ఉన్న వారందరికీ కూడా చాలా వరకు క్లియర్ అయిపోతాయి. సో ఎక్కువగా ఈ టైం పీరియడ్‌లో ఏంటంటే మీరు గురు దక్షిణామూర్తి ఆరాధన చేయడానికి ప్రయత్నించండి. సూర్యదేవుడి నమస్కారం ఎక్కువ చేసుకోండి. సింహరాశి అధిపతి సూర్యుడు కాబట్టి. సో ఇదొకటి. అండ్ చంద్రుడికి కూడా దండం పెట్టుకోండి ఎక్కువగా. సో సూర్యచంద్రులు 2 కూడా ప్రత్యక్ష దైవాలు ఇద్దరు కూడా. సో వారిద్దరికి ఎక్కువ దండం పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే కర్కాటక రాశి చంద్రుడి యొక్క రాశి, సింహరాశి సూర్యుడి యొక్క రాశి. దట్స్ వై. సో రెండిట్లోనూ గోచారాలు జరుగుతూ ఉన్నాయి. దట్స్ వై. అండ్ ఇలాంటి ఇవన్నీ కూడా ఫాలో అవుతూ వెళ్లారంటే నవంబర్ మంత్‌లో కొంచెం రిలేషన్‌షిప్స్ అనేది చాలా వరకు బలపడతాయన్నమాట. నెక్స్ట్ ఇంకా ప్రాపర్టీస్, అసెట్స్ అండ్ వెహికల్స్‌కి సంబంధించి చూసుకుంటే గనక, ప్రాపర్టీస్‌కి సంబంధించిన విషయాలన్నీ కూడా డిసెంబర్ 5 తర్వాత కాస్త బెటర్‌గా మెటీరియలైజ్ అవ్వడానికి ఉంటుందన్నమాట. ఎందుకంటే లాభంలోకి రాహు రావడం వల్ల. సో, ఆ టైం పీరియడ్‌లో చూసుకోండి. సో, ఆగస్ట్ టు నవంబర్ బిట్వీన్‌లో కాస్త లీగల్ వర్క్స్ కావచ్చు, డాక్యుమెంటేషన్స్ కావచ్చు, వాటికి సంబంధించిన పేపర్స్ కావచ్చు, ఇలాంటివి కలెక్ట్ చేసుకోవడానికి, వాటిని చెక్స్ చేసుకోవడానికి, లీగల్ సైడ్ అంతా కూడా ప్రాపర్‌గా ఉండడానికి చూసుకోండి. అండ్ మీరు కొనబోతున్న ల్యాండ్ కావచ్చు, కొనాలనుకున్న ప్రాపర్టీకి అన్ని రకాల నుంచి, అన్ని సైడ్స్ నుంచి లీగల్ చెక్స్ గాని ఇలాంటివన్నీ చూసుకోండి. ఎందుకంటే మీకు ఒకటి చిన్న పాయింట్ చెప్పాలి. మీకు ఓపిక ఉంటే వినండి, లేదా ఒక 2 సెకండ్స్ స్కిప్ చేయండి. సో, ఇది యాస్ట్రాలాజికల్ రీజన్ చెప్పబోతున్నా. సో, వ్యయ స్థానంలో రాహు ఉన్నప్పుడు ఏంటంటే, సో రాహుకున్న క్వాలిటీ ఏంటంటే మనకి ఒక కారకత్వానికి సంబంధించిన విషయాల్ని దాచిపెట్టేస్తారనమాట. వ్యయ స్థానం ఇన్వెస్ట్మెంట్స్‌కి సంబంధించిన స్థానం. ఆ ఇన్వెస్ట్మెంట్స్‌కి సంబంధించిన స్థానంలో రాహు మీకు డిసెంబర్ 5 వరకు ఉంటాడు. సో అక్కడ రాహు ఉన్నప్పుడు ఏంటంటే మీరు పెట్టబోయే ఇన్వెస్ట్మెంట్‌లో ఉన్న లూప్ హోల్స్ కావచ్చు, ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా బయట పడకుండా చేస్తాడనమాట రాహు. అలా బయట పడకుండా ఉన్నప్పుడు మీరు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టేసారనుకోండి, ఫ్యూచర్‌లో ఒక 3, 4 మంత్స్ తర్వాత దాని గురించి నిజం తెలిసినప్పుడు చాలా ఫీల్ అవ్వడం, చాలా ఫైనాన్షియల్ లాస్ అవ్వడం, చాలా లేనిపోని సమస్యలు తలకు చుట్టుకోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి. సో, కాబట్టి నా సజెషన్ ఏంటంటే డిసెంబర్ 5 తర్వాత ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది పెట్టుకోండి. పర్టిక్యులర్‌గా మీ మీనరాశి పీపుల్ మాత్రం. డిసెంబర్ 5 లోపల మాత్రం కాస్త ఆలోచించండి. అండ్ లీగల్ సైడ్ ఎవ్రీథింగ్ చాలా పక్కాగా ఉందనుకుంటే మాత్రమే ప్రొసీడ్ అవ్వండి. నా సజెషన్ అయితే అంత పర్ఫెక్ట్‌గా ఉన్నా కూడా వెళ్ళకండి. డిసెంబర్ 5 తర్వాత ఇన్వెస్ట్‌మెంట్స్ పెట్టుకోండి. సో, ఇదనమాట ఒక సజెషన్‌లా తీసుకోండి. సో, మీ అవకాశాన్ని బట్టి, మీ యొక్క పరిస్థితులను బట్టి మీరు డెసిషన్ తీసుకోవడం మంచిది. సో, నెక్స్ట్ ఇంకా హెల్త్‌కి సంబంధించిన విషయాన్ని గనుక చూసుకుంటే, ఈ అక్టోబర్ 25న జరగబోయే గురుడు యొక్క గోచార సంచారం మూలాన హెల్త్‌లో ఫిజికల్ స్ట్రెస్ అనేది కొంచెం ఎక్కువ పెరుగుతుంది. వర్క్ లోడ్, వర్క్ ప్రెషర్ వల్ల కొంచెం హెల్త్‌లో స్ట్రెస్ ఇష్యూస్, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ పెరుగుతాయి. దానివల్ల కాస్త ప్రాబ్లమ్స్ అనేది వస్తాయన్నమాట. సో, స్ట్రెస్ మేనేజ్‌మెంట్ అనేది ఎక్కువ చేసుకొని మెడిటేషన్, యోగా ఆర్ ఎల్స్ యోగా పక్కన పెడితే మెడిటేషన్ గానీ, జాగింగ్ గానీ, వాకింగ్ గానీ ఇలాంటివి ఏమన్నా చేయడానికి ప్రయత్నించండి. సో, అవి చాలా వరకు హెల్ప్ చేస్తాయన్నమాట. అండ్ ఇక్కడ పంచమ స్థాన కేతువు ఉన్నప్పుడు అండ్ షష్ఠ స్థాన రాహు రాసుల్ని చూసుకుంటే గనక కర్కాటక, సింహ రాశులయ్యాయి. సో వాటి వల్ల ఏంటంటే చెస్ట్ ఏరియా నుంచి స్టమక్ ఏరియా వరకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తాయన్నమాట. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ లాంటివి అండ్ డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్, డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేది సరిగ్గా రిలీజ్ అవ్వకపోవడం, వాటి ద్వారా మీకు ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ రావడం, కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్స్ రావడం ఇలాంటివన్నీ కూడా ఉంటుంది. సో వీలైనంత వరకు కాస్త ఈ టూ మచ్ ఆఫ్ హార్డ్ ఫుడ్స్ లాంటివి, నాన్ వెజిటేరియన్ లాంటిది ఇలాంటివి కాస్త అవాయిడ్ చేసుకుంటే మంచిది. ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ఏ గుడ్ హెల్త్ అనమాట. సో ఇదొక సజెషన్. సో నెక్స్ట్ ఇంకా స్టూడెంట్స్‌కి సంబంధించి గనుక చూసుకుంటే రీసెర్చ్‌కి సంబంధించి హైయర్ ఎడ్యుకేషన్‌కి సంబంధించిన విషయాల్లో చాలా మంచి
ఐ మీన్ అవుట్‌పుట్స్ వచ్చే అవకాశాలున్నాయన్నమాట. చాలా బాగా మీరు స్కోరింగ్ అనేది చేసే అవకాశాలున్నాయి. సో, ఎందుకంటే గురుడు యొక్క ఎనర్జీస్ అనేది చాలా బాగా సపోర్టివ్‌గా ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ టూ మెనీ డిస్ట్రాక్షన్స్ కూడా ఉంటుంది. మీకు రివిజన్ చేసుకునే టైంలో కావచ్చు, ఎగ్జామ్ ప్రిపరేషన్ టైంలో కావచ్చు, టూ మెనీ డిస్ట్రాక్షన్స్ ఉంటుంది. బికాస్ ఆఫ్ ద ప్లేస్‌మెంట్ ఆఫ్ రాహు ఇన్ యువర్ 11థ్ హౌస్. లాభస్థానంలో రాహు ఉండడం వల్ల. సో, కాబట్టి ఈ డిస్ట్రాక్షన్స్ అన్నీ కూడా కాస్త అవాయిడ్ చేసుకుంటూ, కాస్త పక్కన పెట్టుకొని మీరు స్టడీస్ పైన ఫోకస్ చేశారంటే, ఆ గురుడు యొక్క బ్లెస్సింగ్స్ ద్వారా ఖచ్చితంగా చాలా మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. అండ్ చాలా మంచి గెయిన్స్ అనేది మీరు తెచ్చుకోవచ్చు. మాక్సిమైజ్ చేసుకోవచ్చు అనమాట మీకు వచ్చే ఐ మీన్ రిజల్ట్స్ అన్నిటిని కూడా. సో, ఇదనమాట స్టూడెంట్స్‌కి సంబంధించి. సో, ఆల్మోస్ట్ అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ కెరియర్, వెల్త్, రిలేషన్‌షిప్స్, ప్రాపర్టీస్, హెల్త్ అండ్ స్టూడెంట్స్ ఫైన్ అన్నీ కూడా కవర్ చేశాను. సో, మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో, నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి లైక్ చేయండి. సో, ఇది ఫస్ట్‌లో కూడా చెప్పాను మీకు. దీనికి సంబంధించిన ఒక చిన్న విషయం ఏంటంటే, ఇదేదో చెప్పాలని, ఏదో ప్రమోషనల్‌గా చెప్పాలని కాదు కానీ, జనరల్‌గా మీరు వీడియోకి లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు, ఆ వీడియో అనేది అండ్ ఆ ఛానల్ అనేది యూట్యూబ్ అల్గోరిథం ప్రకారం ఒక 10 మందికి, 20 మందికి ఎక్కువ పుష్ చేస్తుందనమాట. పుష్ చేసినప్పుడు అది మన ఛానల్ గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతుంది. నాకు హెల్ప్ అవుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఒక ఒక తెలియని పర్సన్‌కి కూడా హెల్ప్ అవుతుందనమాట మీ ద్వారా. మేబీ అతని లైఫ్‌లో ఉన్న ప్రాబ్లమ్‌కి మన వీడియోలో ఉన్న పాయింట్ సొల్యూషన్‌గా మారొచ్చు. అండ్ అతను ఫేస్ చేయబోయే లాసెస్‌కి మన వీడియోలో చెప్పిన పాయింట్స్‌కి మ్యాచ్ అయ్యి, ఆ లాసెస్ నుంచి అతను బయటపడి ఫ్యామిలీ బాగుండొచ్చు. సో, మనం చెప్పలేం కదా ఏది కూడా. సో, మీకు తెలియకుండానే ఒక టైప్ ఆఫ్ డిజిటల్ హెల్ప్ ద్వారా మీరు తెలియని పర్సన్‌కి హెల్ప్ చేస్తున్నట్లు అవుతుందనమాట. సో, ఆస్ట్రాలజికల్ వీడియోని బూస్ట్ చేయడం ద్వారా, లైక్ చేయడం ద్వారా మీరు అలాంటి ఒక హెల్ప్ చేసిన వారు అవుతారు. అట్‌లీస్ట్ మీకున్న కష్టాల్లో ఒక చిన్న ఉడత సహాయంలాగా ఈ యొక్క పాజిటివ్ కర్మ అనేది మీకు ఉపయోగపడుతుందనమాట. ఇది చేయడం ద్వారా మీ జన్మ జాతకాల్లో గురుడు కొంచెం బెటర్‌మెంట్ అవ్వడం జరుగుతుంది. దాని ద్వారా ఇట్లా చిన్న సహాయాలు రావడం లాంటివి జరిగి, మీ సమస్యల్లో నుంచి కూడా లిటిల్ బిట్ సహాయం దొరుకుతుంది. సో, సంథింగ్ ఈజ్ బెటర్ థాన్ నథింగ్ కదా! సో, అందువల్ల అండ్ సో హోప్ యూ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో, ఇలాంటి మంచి విలువైన వీడియోస్, మీ లైఫ్‌కి ఉపయోగపడే వీడియోస్ ఇంకా చాలా తీసుకొస్తూనే ఉంటా. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.